అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్, రాజంపేట. ఈరోజు నేనైతే చేనుకాడికి వచ్చాను. ఈ ఏరియా వచ్చి సిటీకి ఖచ్చితంగా 100 కిలోమీటర్లు ఉంటుంది, చాలా దూరం ఇది. ఈ ఏరియా పేరు వచ్చి అబ్దుల్లి ప్రాంతం అంటారు దీన్ని. కూరగాయలు, టమోటాలు మొత్తము అన్ని ఇక్కడే పండేది. మనకు కోయేట్లో పండే పంట అంతా ఈ ఏరియాలోనే పండుతుంది. ఇది వచ్చి సిటీకి చాలా దూరంగా ఉంటుంది, చాలా లాంగ్ ఇది. మనకు జమ్యాల్లో సూపర్ మార్కెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, ఆకులు అట్లాంటివన్నీ అవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఇక్కడైతే చాలా మెత్తగా ఉంటుంది, మట్టి అంత ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. అందువల్ల ఇక్కడ పండిస్తారు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. ఇవి ఎర్రగడ్డలు అంటే కింద ఎర్రగడ్డలు ఉంటాయి కదా, పైన ఆకులు ఇవి. ఈ పైపులని ఇంక మనకు తెలిసిందే కదా, అంతా ఈ పైపుల ద్వారా వాటికి నీళ్లు పెడతా ఉంటారు. ఇవన్నీ లైన్గా ఉంటాయి. ఇక్కడైతే జనాలు ఎక్కడ కనిపించరు, మొత్తం తోటలు అన్నీ ఇలాంటివి అన్నమాట. పనిచేసే రైతులు ఉంటారు ఇక్కడ, ఆ రైతులు కూడా మనోళ్ళే. ఇదైతే బాగా దుక్కి దున్నారు, అంటే ఇంకేదో చేస్తారు, దీంట్లో ఏదో పండిస్తారు. మెత్తగా ఉంది అంత, మన ఎరువునిట్టే ఉంది అంతా. మట్టి అయితే చాలా మెత్తగా ఉంది, దువ్వ అంటారు కదా, తువ్వ ఏదో అంటారు కదా, ఆ మాదిరి ఉంది. ఇదైతే నీళ్ళు ఇవి వచ్చి వాళ్ళు ఈ ఎక్కడెక్కడ పైపులు వాళ్ళు సెట్ చేస్తారు, ఏ వాళ్ళు ఆన్ చేస్తే అక్కడ నీళ్ళు వెళ్తూ ఉంటాయి, అది వాళ్ళకే తెలియాలి. అంతా ప్లానింగ్ కదా. అప్పుడు మాదిరి మనం మోటార్ వేస్తే మొత్తం అంతా చేను అంతా తడుస్తుంది, అట్లా లేదు. ఇప్పుడంతా మారిపోయింది కదా, పైపుల ద్వారానే. ఇవైతే చాలా బాగుంటాయి, పట్టుకుంటే మందంగా చాలా. ఇవి తింటారన్నమాట. ఇవి ఎర్రగడ్డలు, అంటే మన ఎర్రగడ్డలు కాదు, వీటిని వచ్చేసి బొస్సల అహదార్ అంటారు. బొస్సల అహదార్ అంటే ఆకులు అన్నమాట. ఈ ఆకులు తింటారు ఇవి. బొసలు అంటే ఎర్రగడ్డే కదా, మన తెలుగులో వచ్చి ఎర్రగడ్డ, ఇలా భాషలో వచ్చి బొసలు అంటారు. బొసలు అహదార్ అంటే పచ్చదన్నమాట, అంటే పచ్చగా. ఇవి తింటారు, ఈ ఆకులు తింటారు ఇవి. ఇదంతా అదేను, చాలా పెద్దది ఉంది, అంత 1 ఎకరం ఉంటుంది ఏమో తెలియదు కానీ అంత చాలా ఉంది. ఆ పక్క వచ్చి అంతా దున్నినారు, అదేదో వేస్తారు, మరి ఏమైనా వేసేదానికే ఉంటుంది. అది ఏం పండిస్తారో తెలియదు, చూడాలి మళ్ళీ. ఇవైతే చాలా బలంగా ఉన్నాయి, మంచి క్వాలిటీ యూజ్ చేసినారు పైపులు అయితే. అంటే ఒక కంట్రీలో ఒక క్వాలిటీ ఉంటుంది కదా, మనకైతే నంది పైపులు అంటారు. ఇక్కడైతే ఎందుకు బుడగల మాదిరి అయ్యి ఆకులకు, ఇవేందుకు బుడగల మాదిరి వచ్చినాయి అంటే చిన్న పూలు మాదిరి ఉన్నాయి. ఇవేనా మొగ్గలేమో కానీ, ఇవి మొగ్గలే అనుకుంటాను నేనైతే. ఏదన్నా తెగులు ఏదో అంటారు కదా, ఆ తెగులు ఏమైనా వచ్చింది అనుకున్నా, కాదు అవి మొగ్గలవి. అంతా అదే మొత్తం అంతా చాలా చూసినంత ఉంది మొత్తము. ఇది వచ్చేసి కింద వచ్చేసి తెల్లగా ఉంటుంది ఎర్రగడ్డలు, చిన్న చిన్న ముక్కలుగా. మనం పీకి చూపించు ఇప్పుడు. ఇది మనం పీకినామంటే కింద వచ్చేసి తెల్లగా వస్తుంది, ఎర్రగడ్డ మాదిర చిన్న సైజులో వస్తుంది. అక్కడ మోటార్ కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్దాము. ఇక్కడైతే దారిలో పిచ్చి మొక్కలు, అంటే గబ్బు చెట్లు అంటాం, పిచ్చి మొక్కలు అంటాం. ఇవంతా మనకు గెనాల మీద మొలుస్తూ ఉంటాయి కదా, అలాంటివి అవి. ఇవన్నీ మన ఇండియాలో కూడా ఉండేటివి, ఇవన్నీ గబ్బు చెట్లు. ఇక్కడైతే మోటార్ ఉంది, కింద బోర్ అయితే లేదు కానీ కింద నుంచి అయితే పైపులు లాగి ఉంటారు, డ్రమ్ము. ఇంకా పైపుల ద్వారా దాంట్లోంచి నీళ్ళు వెళ్తాయన్నమాట అక్కడికి. అక్కడైతే ఇదంతా వచ్చేసి సూపర్ మార్కెట్కి పంపించినట్టు ఉన్నది, కోసి. అంటే ఆకులుగా తీస్తారు బయటికి. మన శనక్కాయలు మనం లాగుతాం కదా, సేమ్ అదే మాదిరి లాగి బకెట్లు ఏమో కడిగినారు, క్లీన్ చేసి వాళ్ళు సూపర్ మార్కెట్కు మొత్తం మార్కెటింగ్ ద్వారా వాళ్ళు ఇవన్నీ సేల్ చేసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇవి తింటానే ఉంటారు కోవేటోళ్ళు తెప్పించుకొని. బోసలు అహదర్దండి అని అడుగుతూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు తిన్నాను ఇది, అందరూ తినుంటారు కోవేట్లో. ఇప్పుడైతే ఇక్కడ చలికాలం కాబట్టి వాతావరణం అయితే చల్లగానే ఉంది, గాలి కూడా చల్లగా వస్తుంది. ఎండాకాలం వస్తే రూముల్లో అయితే ఏసీలు ఉంటాయి షెడ్యూల్లో. బయట అంటే ఇంక వాళ్ళు పొద్దున్నే ఏమైనా పని చేసుకుంటారు, ఎండకు రూమ్లో ఉంటారేమో. జీతాలు కూడా మంచి జీతాలు ఉంటాయి వీళ్ళకు, ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి. ఇక్కడైతే కొడవలు ఉంది, అంతా మన సైడ్ లాగానే. ఇదంతా ఇక్కడైతే పిచ్చి మొక్క కోసా నేను. ఇది పిచ్చి మొక్క ఇది. నేనైతే ఇది ఎర్రగడ్డలు అంటారు కదా, వీటినైతే నేను తగలలేదు, చాలా బాగుంది.
ఇదంతా చూసేదానికి మొత్తం ఈ పెడలు అంటారు కదా, మనం ఒక్కొక్క పెడ అంటే కదా లైన్లో అట్లా కూడా పెట్టినారు ఇవి. అంటే ఇప్పుడు ఏదో పండించడానికి ఇది రెడీ చేశారు ఇక్కడ. నీళ్లు నిలబడి ఉండే పంట అయితే పండిలేరు. అంటే మన వరి ఉంటుంది కదా, మడి ఉంటుంది కదా, ఆ మడిలో అయితే 24 గంటలు నీళ్ళు ఉండాలి కాబట్టి అవి నిలబడవు నీళ్ళు. అలాంటివి అయితే పండిలేరు. కానీ ఇలాంటివి అయితే లైన్గా ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే ఒక లైన్ వాల్ ఆన్ చేస్తే అది మొత్తం నీళ్ళన్నీ నిండినాక మళ్ళీ ఇంకోటి ఆన్ చేస్తారేమో, అట్లనే అనుకుంటా. మనం అయితే పారతో తీస్తాము. ఒకసారి గమనించండి, ఈ వాళ్ళు ఉన్నాయి కదా, ఇవి వచ్చి మన సైడ్ వచ్చి పెడ అంటారు. ఒక్కొక్క పెడకు నీళ్ళు కట్టాలంటారు కదా, మనం అయితే పార తీసుకొని ఒక పెడకు కడతాము. అది నిండిన తర్వాత మళ్ళీ గిన్నె మార్చుకుంటూ పోతాం. అంటే చాలా కష్టము. ఇంకోవాలి ఇక్కడే చూడండి, ఒక్కొక్క పెడకు ఒక వాల్ పెట్టినారు. ఒక పెడ మొత్తం నిండినాక ఆ వాల్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ ఇంకొక పెడకి వెళ్ళిపోయినాక అది ఆ వాల్ ఆన్ చేస్తే అది నిండిపోతుంది. ఇది చాలా సింపుల్ ఇది. ఇలాంటప్పుడు నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కష్టం తగ్గింది కదా అని. ఇలాంటివి కూడా మనోళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇండియాలో. ఇప్పుడు ఒకసారిగా మనం ఖర్చు పెట్టుకున్నామంటే ఈ పైపులు వాల్ లైన్ని మళ్ళీ అవసరం లేదు. ఎంతవరకు కష్టం తగ్గాలని ఆలోచిస్తాం కదా మనము. కష్టపడకుండా అంటూ ఏది ఉండదు. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనము ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది ఆ వాళ్ళ ద్వారా. ఇదైతే ఇవన్నీ పైప్ లైన్లు ఇవన్నీ కింద నుంచి అన్నా కదా, కింద నుంచి వస్తాయి నీళ్ళని. అవేనో ఎక్కడి నుంచి వస్తాయి అయితే తెలియదు. మొత్తానికి సముద్రం నీళ్ళే. రెండో అవకాశం అయితే ఇక్కడ లేదు. బోర్లు అయితే ఉండవు, నీళ్ళు రావు కదా బోర్లోంచి. ఇది అంతా ఇక్కడ పరిస్థితి. మనము చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చేను కాడికి అన్నం ఎత్తుకొంబో అంటే మనం వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి. నడుచుకుంటా పోవాలి, అన్నము చేతిలో బరువు అది ఇది అని. అప్పుడంటే కొందరు సైకిళ్ళు ఉన్నాయి. కొందరు సైకిళ్ళు ఉన్నా కూడా చేను కాడికి అయితే మనకు సైకిల్ పోయేదని దారి ఉండదు. ఇవన్నీ మనం చేసినట్టే కదా ఇంటికాడ. ఇప్పుడు ఇలాంటివన్నీ దూరం అయిపోయినాయి, కరువు అయిపోయినాయి. ఉండే పంటలు పండే భూమి అంతా కూడా అమ్ముకుండేసి ఆ డబ్బులకు ఫ్లాట్లు ఇల్లులు అన్నీ కట్టుకునేసినారు. మంచి రైతు కూడా ఇప్పుడు భూమి లేకుండా చేసుకున్నాడు. ఆ వచ్చే డబ్బులకు ఆశపడి ఒకసారిగా డబ్బు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు నుంచి వచ్చిన భూమిని ఈరోజు భూమి లేకుండా చేసుకున్నారు అందరూ చాలా వరకు. ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఇవంట ఎరువు కంట. అంటే ఎరువులు అంటే ఇవి ఏ చెట్టు మొక్కలో తెలియదు. అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ పక్క అంతా, అది పిండి అదేను. ఈ మొక్కలు అంతా పిండి చేస్తే అది ఎరువుగా అయిపోతుంది. అది చల్తారు దానికి. ఈ మొక్కే ఏదో మొత్తానికి ఎరువుకు సంబంధించిన మొక్క ఇది. అదే పనిగా పండిస్తారు, మరి కొంతారో తెలీదు. ఇంత మొక్కలైతే కోయట్లు అయితే ఇంత మానులు ఎక్కడ చూడలే నేను. వాసన అయితే చాలా భయంకరమైన వాసన, బీభత్సంగా వస్తుంది. అది అక్కడ కనిపిస్తుంది కదా కుప్ప, అదే ఆ కుప్పే అది. ఇది వచ్చేసి ఖర్జూరపు తోట, ఖర్జూరపు చెట్లు. అంటే చిన్న చెట్లు కానీ ఇవి. ఎప్పటికైనా సరే ఉండే భూమి అమ్ముకోకూడదు. అమ్ముకున్నామంటే ఆ భూమి కొన్నోడేమో వాడికి భూమి మిగులుతుంది, మనకు వచ్చిన డబ్బు కూడా మిగలదు, అయిపోతుంది. అదే ఆ భూమి ఉండింటే ఈ బుద్ధు మనకు శాశ్వతంగా ఉండిపోయిందో. చాలామంది బాధపడేది కూడా అదేను, వాళ్ళలో నేను ఒకడిని. ఆ వచ్చిన డబ్బు ఎట్లా పోయిందో తెలియదు. అదేదో భూమి అన్నా ఉండింటే శాశ్వతంగా నాకంటూ భూమి ఉంది అని ఉండిందో. వీడియో చూస్తున్న తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్